మిత్రులారా, మీకు వక్ఫ్ బోర్డ్ అంటే తెలుసా? ఈ వక్ఫ్ బోర్డు గురించి చాలాసార్లు మీరు ఈ న్యూస్ అంతా కూడా చూసుంటారు, వినుంటారు. ఏదైనా ఒక భూమిని, అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు, దేవాలయ భూమి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇది మాది అంటే అది వాళ్ళదే. వాళ్ళతో ఫైట్ చేయడానికి నీకు సుప్రీంకోర్టు కూడా ముందుకు రాదు. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీల ముందుకే నువ్వు పోయి పోట్లాడాలా. అర్థమవుతుందా? గతంలో ఉన్నటువంటి వక్ఫ్ చట్టం ఇది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీంట్లో ఎన్నో సవరణలు అయితే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ బీహార్ ఎలక్షన్స్లో ఇండీ కూటమి కనుక గెలిస్తే, అంటే మేము గనక అధికారంలోకి వస్తే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకుపోయి చెత్తబొట్టలు వేస్తామని చెప్పేసి ఈ ఆర్జేడీ నాయకుడు అయినటువంటి తేజస్వి యాదవ్ స్పష్టం చేశాడు. ఇది వీళ్ళ ఆలోచన. ఒకవేళ ఇప్పుడు ఈ ఆర్జేడీ పార్టీకి సంబంధించినటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, లేకపోతే ఈ తేజస్వి యాదవ్ కానీ, వీళ్ళ పార్టీ వాళ్ళకు ఆస్తులు ఉంటాయి కదా పర్సనల్గా, వాటిని ఏదైనా ఒక బోర్డు క్లెయిమ్ చేసినందుకు ఇది మాది అని అప్పుడు ఏం చేస్తారు? దారాదత్తం చేస్తారు. వాళ్ళకు వదిలేస్తారా వీళ్ళన్నట్టుగా? అంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చి చెత్తబొట్టలు వేస్తా ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా మీ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అప్పగించేస్తారా అంటాలే. అంటే మీకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఒక న్యాయమా? ఇటువంటి బేకార్ రాజకీయాల వల్ల నష్టపోయేది మనమేను, మన దేశమే. ఇదేంటంటే సామాన్యుడు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని పోగొట్టుకుంటారు అన్యాయంగా, దౌర్జన్యంగా. వీళ్ళు ఉంటారు కదా సినిమాల్లో చూపిస్తా, ఇదంతా మనం అంతా న్యూస్లో చూస్తూ ఉంటాం, భూ కబ్జాలు చేసేవాళ్ళ. వాళ్ళకి మించిన వాళ్ళు స్వామి వీళ్ళు. ఈ వక్ఫ్ చట్టం అంటేనో మామూలుది కాదు. వాళ్ళు వచ్చి అక్రమంగా, అన్యాయంగా పేదవాళ్ళ భూములు అంతా దొబ్బేస్తా ఉంటే, ప్రభుత్వ భూములు దొబ్బేస్తా ఉంటే ఎట్లా చూస్తూ ఉంటారు? అలాంటి వాళ్ళకు మీరు ఎట్లా వంత పడతారు? తప్పు కదా అది? తప్పా కాదా? ఒకసారి బీహార్ ప్రజలు అయితే ఆలోచన చేసుకోవాలా. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం ఎట్టుతో మనం కొట్టుకున్నట్టే. లేకపోతే ఏంది అన్యాయం? ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా? ఇటువంటి కుటుంబ పార్టీలు, ఇటువంటి సన్నాసి పార్టీలు, అసమర్థ పార్టీలు ఉంటే దేశానికే ప్రమాదం. అది విషయం అయితే.